సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. మేము 2016 ఎండ్ లో డిసెంబర్ లో మనం ఆడిషన్ ఇచ్చినాం. మేము ఆడిషన్కి అయినప్పుడు 1700 మంది ఉండే. నేను గేట్ కానీ వెళ్ళిపోం పారా సమురాయ్ బండి తీసుకొచ్చిన దాని వెనకాల సైలెన్సర్ లేదు, కారి డొడ్డ కొడితే వాచ్మెన్ తరుముతుండే, ఏ బార్జా అంటాడు. అటు బార్ అని మాకేవాడు చెప్పేది వినిపిస్తారు. అరే మంచి రిసీవ్ చేసుకుంటున్నా మీకే బాగా వస్తున్నా బండి ఏ ఆడని మళ్ళీ బండి బయట పెట్టించి లోపలికి పోయేసరికి చాలా మంది ఒక్కొక్కరు మిమిక్రీ ఆల్రెడీ సినిమాలలో చేసిన ఆర్టిస్టులు అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆడిషన్ గా వచ్చారు. ఎందుకంటే పటాస్ అనేది అప్పుడు చాలా వైబ్ ఇస్తుంది అందరికి. అంటే నీకు స్టూడెంట్స్ అంటే మొత్తం అట్రాక్ట్ అయిపోతున్నారు పీపుల్. అట్లాంటిది షోకి మేము ఆడిషన్ ఎన్నుకున్నప్పుడు 1700 మంది ఉండే. ఏం చేయాలి అర్థమైతే ఇటు గేట్ దగ్గర నడు వెళ్ళిపోదాం మనతో కాదు అని చెప్పి నాకు ఆడనే డప్పు కొట్టించింది. ఇక ఈ అమ్మ ఇంత దూరం వచ్చినాక పోదామంటాడు, మనం ఇంటర్ ఫెయిల్ అయినా మనకు జాబ్ కూడా ఇయ్యారు నాయన, నా బాధ నాది. వాచ్మెన్ డ్యూటీ ఇస్తాను 7,000 ఇస్తాను, రోడ్ చేస్తాడు. నేను 6,000 అడిగిన, 7,000 ఇస్తున్నారు వద్దన్నా. లేదు వాచ్మెన్ కాదు కానీ నాకు బైక్ మెకానిక్ షాప్ చేసుకుంటే దాంట్లో వేసుకుంటుంటే ఇంటి విషయాల దుకాణం ఉంది, దాంట్లో అలా కూర్చుంటుంటే షాప్ లో ఉంటుండే. మన చేతి కింద నేను ఉంటుండే, వాళ్ళ అమ్మ చేతి కింద నేను ఉంటుండే. అంటే ఓన్ బిజినెస్ లాగా ఉంటుండే. అయితే పోయేసరికి చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు మిమిక్రీ చేస్తూ ఒకరు పక్కన తీసుకెళ్ళి మమ్మల్ని ఇండస్ట్రీ అంటే అలా ఉండాలి ఇలా చెప్తారు. అంటే మనకేం తెలియదు. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ వాళ్ళకి అయినప్పుడు ఒక మంచి స్పెట్స్ పెట్టుకున్నాడు మస్తు చదువుతారంట, వాడు నిబ్బాడని తెలియదు మనకి. వాడు మనల్ని అడుగుతారు తర్వాత, వాడు స్పెట్స్ పెట్టుకొని పేపర్ మనం ఏంటంటే గుండిప్పుకొని పోతాం. అయితే అట్లా పోయేసరికి వాళ్ళు చెప్తుంటే మాకు భయం వేస్తుంది. ఆడిషన్ లిస్ట్ లో మాది ఒక 750 నంబర్ వచ్చింది. 750 వస్తే అక్కడ నఫీసన్ అని చెప్పి ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు దాని మీద. తర్వాత ఆడిషన్ నేను అందరూ ఒకరి దగ్గర చేరిన. అయితే అది ఇచ్చిండు. దాంట్లో మనది 700 ఏదో ఉంటే అన్నా జర అదని చెప్పి నఫీస్ అన్న ఉండే. పటాస్కి స్టూడెంట్ ఒకసారి పోయినాం మేము. అప్పుడు అలా కంట్లో పడ్డాం, మరి వీళ్ళు పిల్లలు జర ఏదో ఉన్నదని అని చెప్పి పాట పాడినాం. ఆ పాట నుంచి కొంచెం కనెక్ట్ అయ్యారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అది తీసుకొని మాకు ఏం చేసిన అంటే ఫస్ట్ రౌండ్ లో 36, 37 నంబర్ ఇచ్చింది మాకు. మేము ముంగట కూర్చున్నాము, వాళ్ళు చేస్తారు స్టేజ్ మీద. ఎవరు నవ్వుతలే కూర్చున్న వాళ్ళు. మనం చేసినప్పుడు కాదు వాళ్ళు చేస్తున్నాం. స్టార్టింగ్ ఒక రెక్కిర్రు, వాడు మస్తు చేస్తున్నాం, నేను నవ్వుతున్నాం. అంటే నవ్వొస్తే నవ్వుతున్నాం, ఎవరు నవ్వుతలే. వాడు పక్కన నవ్వద్దు ఎందుకు సెలెక్ట్ అవుతాడు అంటే సెలెక్ట్ అవుతాడంట. వీళ్ళు నవ్వుతున్నారు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటారు బాగా చేస్తూ నవ్వుతున్నాం అనుకుంటారు. వీళ్ళు ఎవరు నవ్వద్దు అంటారు పక్కన వాళ్ళు. నాకు ఫీజులు ఎగిరిపోయినా అంటే మనం చేసినప్పుడు వీళ్ళు ఇట్లా అనుకుంటారు కదా. అంటే అరే అట్లా ఏం లేదన్న జర ఎంకరేజ్ చేయండి అంటే ఎవరు సైలెంట్ ఉన్నారు, చేస్తున్నారు, వెళ్ళిపోతారు. మాది వచ్చింది. ఇక మేము వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కినాం, నిమిషంలోనే చేయాలి. 2 నిమిషం అంతకన్నా ఎక్కువ టైం ఇయ్యారు. ఈ నిమిషంలో నువ్వు ఎంత పెద్ద తోపాటిస్తేనే నిమిషంలో ఏం చూపించాలి. అలాగే ఈ నిమిషంలో ఏం నవ్విస్తామని చెప్పి ఒక మైండ్లో ఒకటి ఉంటుంది. ఏడికైతే ఆడికే దిగినాం ఇచ్చేసి వెళ్ళిపోదాం, మంచిగా చెడు అవుతుంది. ఎక్కినాం, చేసేసినాం, స్లిప్ అది తీసుకోరు, పేపర్ పెట్టుకోరు, అలా దాంట్లో ఆడిషన్ది మీకు కాల్ చేస్తాం అమ్మ వెళ్ళండి అని చెప్పారు. వెళ్ళిపోయినాం. అది ఏం చేశారు, చేసినాం, ఒక మంచి కంటెంట్ చేసినాం. ఒక 10 నిమిషాలు అనుకున్నది దాన్ని అన్ని కలిపి ఒక 2 నిమిషాలకు తెచ్చి కొంచెం ఎక్కువ టైం ఇచ్చి చేస్తుంటే ఎంజాయ్ చేస్తారని చెప్పి వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్న వాళ్ళు. ఎంజాయ్ చేస్తారు. ఇంకా చేయించారు. ఒక 2.5 minutes దాకా చేసినాం. తర్వాత ఇక వెళ్ళండి మీకు సెలెక్ట్ అయితే కాల్ వస్తుందని చెప్పారు. నెల అయిపోయింది, నెలలో 20 రోజులు అవుతుంది. నెల అయింది. నేనేం చేసిన, మా అమ్మ సాయంత్రం పూట 5 అవుతుంది, పోయి పాల ప్యాకెట్ తెపోరా నేను చాయ్ పెడతా అన్నది. నేనేం నాకే చెప్తున్నా, నువ్వు పాల ప్యాకెట్ తెపో, ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను, జాడకట్ట పట్టుకొని రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నా. ఇటు ఫోన్ చేస్తాడు, ఇంటికి వచ్చేసి వచ్చి డోర్ చేసారు జాడ కొట్టుకుంటా నేనున్నా. అంటే అమ్మ నేను చేసే పని తప్ప అనుకుంటున్నావు కాదురా మా అమ్మ నేను చెప్తున్నా. వచ్చి రేపు మనం పటాసు సెలెక్ట్ అయినా అంటే పిచ్చికిట్లా వేసిందా పొద్దుగా ఏమో ఆయన ఒక హెల్త్ కల్కి ఇట్లా అని చెప్పి అంటే లేదురా సెలెక్ట్ అయినా నాకు ఫోన్ వచ్చిందంటే నా నంబర్ కూడా ఇచ్చిన, నాకు కూడా ఫోన్ రావాలంటే ఫోన్ చూసుకోవాలంటే స్విచ్ ఆఫ్ అయింది. అది ఆన్ చేసేవరకల్లా అన్న దాంట్లోకి నెంబర్ తీసి మళ్ళీ ఫోన్ చేసినాం. ఆ తమ్ముళ్ళు మీరు సెలెక్ట్ అయ్యారు అదే మా అమ్మ వచ్చింది. అరే పాల ప్యాకెట్ తెమ్మంటే దేవు వాడుకో, నీ జాడు కొట్టమంటే చక్క కొట్టో, జాడకట్ట ఏడుంది ఆడనే ఉంది పని ఏడుందంటే ఎవరిని చెప్తున్నావే నువ్వు, టీవీలో వచ్చేటోని నేను నుంచి సెలబ్రిటీ నీ కొడుకు అంటే సెలబ్రిటీ ఎవరికి సెలబ్రిటీ ఎక్కడ సెలబ్రిటీ అని ఎవరా సెలెక్ట్ చేసిందంటే నీకు ఇప్పుడు కాదు నీకు వాడికి పోయినాక చూపిస్తా, టీవీలో వచ్చినప్పుడు మొత్తం కాందాన్ని మొత్తం చెప్పుకొని తిరగాలని పోయినాం. మంచిగా ఈసారి ఏంది ఇంకా బట్టలు వేసుకున్నాం. ఈసారి డైరెక్ట్ వేరే బండి తీసుకున్నాను, మా దోస్తు గారిని వేరే ఉన్నా మంచి పల్సర్ తీసుకొని రఫ్తార్లో వెళ్ళిపోయినాం. ఈసారి వాచ్మెన్ కూడా ఆపలే, ఎందుకంటే ఇంకా గేట్లకి వెళ్ళి వచ్చేసినాం.
వెనక గేట్లకెళ్ళి వచ్చినాం మన పాక్ చేసినాం పోతున్నాం మళ్ళీ జనాలు కనబడుతున్నారు మళ్ళీ 100 మంది కదా మళ్ళీ 100 మంది సెలెక్ట్ అయ్యారు అంటారు ఓ నీ అమ్మ ఇప్పుడు 100 మందిలో మళ్ళీ మనం సెలెక్ట్ కావాలి మళ్ళీ పెద్ద టాస్క్ ఆహా అనవసరంగా మా అమ్మకి చెప్పిన పాలపడి నా మైండ్ ఇదే తిరుగుతుంది ఇంటికి పోతే పడితే పిల్లలు అయితే అరే వచ్చినాం సెకండ్ ఆడిషన్ ఇచ్చేద్దామని చెప్పి ఈసారి ఏం చేసిరంటే స్టేజ్ మీద కాకుండా రూమ్లలో తీసుకురు సంతోష్ అన్న డైరెక్టర్ సంతోష్ అన్న సాయి అన్న రైటర్ ప్రసన్న అన్న సీన్ అన్న కో డైరెక్టర్స్ వీళ్ళు అప్పుడు పటాస్కి వీళ్ళందరూ కలిసి ఉన్నారు రూమ్ లో పోతే పోగానే ఎరా వచ్చిరారా మళ్ళీ అన్నారు అన్న వచ్చిన సారానారా ఒక కన్ఫ్యూజన్ ఉన్నది మనకేంది మనం పుట్టి పెరిగినప్పటి నుంచి ఎవరిని సారని ఒక సారే తప్ప స్కూల్లో ట్యూషన్ పోతే ట్యూషన్ సార్ కూడా అన్న అంటుంటే అంతా బాగున్నాడు అన్న సార్ అని కూడా లోపలికి పోయినాం రెడీరా అన్నాడు రెడీ ఏం ప్రిపేర్ చేయరు అంటే ఒక 10 నిమిషాలు చేసినాం మంచిగా ఎంజాయ్ చేసారు అరే ఇది కాదురా ఇంకో వేరే చేయరు మేము ఇంకేం ప్రిపేర్ కాలే అన్నాం ఇంకోటి సరేరా ఇదే స్కిట్ మీ క్యారెక్టర్ నువ్వు చేసుకుని అంటారు మళ్ళీ 10 నిమిషాలు చేసినాం కదా ఇది మస్తు ఎంజాయ్ చేసారు అరే ఇంకా వేరే చేయను నా వేరేది ప్రిపేర్ కాలేదానికి ఇది ఒకటే ప్రిపేర్ అయినా మాకేం తెలియదు అని ఒక పని చేయరు నీ క్యారెక్టర్ ఇది చేయండి ఈ క్యారెక్టర్ నువ్వు చేయను అన్నారు మేము ఇప్పుడు అన్న ఒక 10 నిమిషాలు టైం ఇరని అని చెప్పి అట్లా పోయినాం ఆడ అన్నపూర్ణ చెట్లు ఉంటాయి కదా చెట్లు గుట్టలు అలా పోయి కూర్చొని నాది నీదంటాడు నీది నాదంటాడు ఏందో అర్థమవుతుంది అని చెప్పి కూర్చొని అట్లా అనుకున్నాం పోయి చేసేసినాం చేస్తుంటే 2 నిమిషాలకి చాలరా బాగుంది అన్నాడు ఫస్ట్ నుంచి మళ్ళీ అంటే టేస్ట్ చేస్తారు ఏది చేసినా ఇవ్వగలుగుతారా లేదని చెప్పి మళ్ళీ ఇచ్చిన తర్వాత ఓకేరా మీకు కాల్ వస్తుందని చెప్పారు మళ్ళీ వెళ్ళినాం ఆఫీస్కి పిలిపించారు సార్ ఆఫీస్లో 7 మెంబర్స్ సెలెక్ట్ అయినాం 1700 మంది నుంచి 100 మంది 100 మంది నుంచి 7 మంది ఆ 7 మంది ఆఫీస్కి పోతే అందరం ముఖాలు చూసుకుంటున్నాం ఒక రూమ్ లో వేసారు అందరం ముఖాలు చూసుకుంటున్నారు నేను కలిసినాం మనం ఆడాల్సినాం అందరం మాట్లాడుకుంటాం వేరే సెలెక్ట్ అయినా అని అడుగుతారు నేను సెలెక్ట్ అయినా ఒకడు ఉన్నాడు పెద్ద మనిషి ఆ పేరు చెప్పొద్దు కానీ రాదబ్బా మీకు నేనే కదా ఫస్ట్ నంబర్ నాదే అంటాడు మొత్తం చూసా అంతసేపు ప్రిపేర్ అయిందంతా పోయింది మాకు గాలి అంటే వీడు అన్నప్పుడు వాందే కదా ఏంది సరే అన్న ఓకే అన్న అని చెప్పినాం పోయినాం పటాస్ షూట్ రోజు పోయినాము 7 మందిలో ఎవరిని ఎక్కిస్తారో తెలియదు అదొక సస్పెన్స్ అందరినీ ప్రిపేర్ నుంచి మళ్ళీ 4th టైం షూట్ కి అఫీషియల్ షూట్ డైరెక్ట్ రమ్మన్నా పోయినాం పోయాడ స్టూడెంట్స్ ఆడ ఉంటారు కింద అక్కడ సైడ్ లో కూర్చున్నాం చూస్తున్నాం అబ్జర్వేషన్ అంటే చూడండి రా ఎట్లా చేస్తారు నేర్చుకోండి అంటే చూస్తున్నాం ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది సెకండ్ ఎపిసోడ్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో ఒకరిని ఎక్కించారు ఎవరైతే అన్నారు ఇద్దరు వాళ్ళు ఎక్కిరు చేసిర్రు అయిపోయింది నాకు అర్థమైంది అది ఎవరు నాకు గుర్తులేదు లైటర్ ఉంటాయి అబ్బాయి తీసుకొని అయితే వెలిగింది అంటున్నారు అయితే వాళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిర్రు వేరే వాళ్ళని ఎక్కించమన్న టైంలో సంతోష్ అన్న వచ్చేమని అంటే సంతోష్ అన్న సాయి అన్న వీళ్ళందరూ సీన్ అన్న ప్రసన్న అన్న వాళ్ళు ఆగండి అని చెప్పి మమ్మల్ని ఎక్కించారు సడన్ గా మీరు ఎక్కడ అన్నాడు అమ్మో ఎక్కడ అంటాడు 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు తిప్పు మొత్తం చుట్టూ కెమెరాలు ఉన్నాయి మొత్తం లైటింగ్ ఇట్లా ఉంది జుమ్ అంటున్నా కళ్ళు అసలు ఏం అర్థమైతలే ఒకటే స్టేజ్ ఎక్కి ఏమనగానే ఎక్కినాం వెళ్ళి ఆడొకటి ఈడొకటి పెట్టి అరే నువ్వు వీడు ఉండాలి నిలబడి చేసుకోండి అన్నాడు వాళ్ళు ఇచ్చింది పంట తిరిగినాం అలా నిలవాలి మొత్తం వాడుకున్నాం అంటే మీరు ఈ కెమెరా ఆ ఫస్ట్ ఎపిసోడ్ కెమెరాలే చూడం మొత్తం కిందికి చూసి చెప్తుండు మొత్తం వాడుకోవచ్చు అంటే కొంచెం వాడుకోవాలని చెప్పి చేస్తున్నంతసేపు స్టూడెంట్స్ అరుస్తుర్రు లోబో అన్న రవన్న శ్రీముఖ అక్క వీళ్ళందరూ ఆ ఎనర్జీ ఇస్తుంటే ఇంకా మనకి ఇంకెక్కువ చేస్తున్నాం 10 నిమిషాలు అనుకున్నది 14 నిమిషాలు చేసేసినాం అందరు వచ్చిన తర్వాత గట్టిగా వచ్చి రవణ పట్టుకుని శ్రీముఖ అక్క లోబోన్ అయితే గట్టిగా పట్టుకొని అరే ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకొని బేటా మీరు కొన్ని సంవత్సరాల తర్వాత మీరు కరోడ్పడి అంటే కోటీశ్వరు అయ్యేంత రేంజ్ కి మీరు ఎదుగుతారా అని చెప్పి అన్నాడు నాకు అంటే ఉన్నట్టుండి అందరు సెలబ్రేట్ అంటే వాళ్ళ ఫోటోల కోసం మనం పోతుంటే అటువంటి వాళ్ళు వచ్చి మనం పట్టుకోవడం అవన్నీ చూస్తుంటే మాకు చెప్పాలంటే కాలు చేతులు అనుకున్నాయి చేతులు గట్టి పట్టుకురు అనౌన్స్మెంట్ చేసిర్రు ఈ బెస్ట్ పర్ఫార్మర్ ఈ షోకి మీరే అని చెప్పి ఇచ్చిర్రు అమ్మాయ్యా ఇంకా సెట్ రాబోయ్ లైఫ్ ఇంకా వెనకదేరే అవసరం లేదనుకొని మళ్ళీ డైరెక్ట్ ఇంటికాడికి పోయి పాల ప్యాకెట్లే జాడికాడలే జా అని చెప్పి మా అమ్మకి పక్కన పెట్టిన టీవీలో టెలికాస్ట్ అవుతుంటే మా చుట్టాలు గిట్టాలు చూసి మా అమ్మకి ఫోన్ చేస్తారు ఏం చేస్తారు మీ కొడుకు గట్టెట్టు పోయిన టీవీలోకి పోయి చదువుకుంటలేడు అది అంటే వాడు ఫెయిల్ అని చెప్పి ఇవ్వని తెలుసు అక్కడ అయితే చేస్తుంటే
కొందరు మంచి అన్నారు, కొందరు చెడ్డ అన్నారు. ఇండస్ట్రీ ఎందుకు చెడిపోతారు అని కొందరు అన్నారు. కొందరేమో మంచిగా ఉంటే చేసుకోని అని చెప్పి కొందరు అన్నారు. పాజిటివ్ నెగిటివ్ తెలియక కొంతమంది ఇండస్ట్రీ గురించి తెలియక కొంతమంది మాట్లాడతారు, కొంతమందికి ఏమో ఇది ఎదుగుతుండేమో అని కుళ్ళుతో కొంతమంది చెప్తారు. ఈ ఎవరి ఇష్టం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.